ఎవని మార్గం వానికి కరెక్ట్గానే ఉంటుంది. అది దైవిక మార్గమా కాదా? ఇదే ప్రశ్న. ఆశీర్వాదాలు ఇటుంటే ఇటు వెళ్తుంటే ఎట్టా? సమృద్ధి ఈ వైపు ఉంటే నీవు ఈ వైపు ప్రయాణిస్తే ఎలా? దేవుడు అంటున్నాడు, నీ మార్గము మార్చుకోవడమే నిజమైన పశ్చాత్తాపం. దానికి దేవుని అభిషేకం దేవుడు కుమ్మరించేందుకు సిద్ధంగా ఉన్నాడు. 5వ వచనం చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనము. నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి. నీ కాఠిన్యమును ఏంటండి? కాఠిన్యం అంటే ఏంటి? కొంతమంది హృదయాలు కఠినం చేసుకుంటారు. మనుషులను బట్టి, పరిస్థితులను బట్టి హృదయము కఠినం అయిపోతుంది. ఇట్ విల్ బికమ్ లైక్ ఎ హార్డ్. ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడి దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. చూడండి, నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. ఎవ్వరు